మైనర్ బాలిక హత్య ఘటనని రాజకీయంగా వాడుకోవాలని చూసిన వైసీపీ సడన్ గా యూటర్న్ తీసుకుంది. ఆర్థిక కారణాలతో జరిగిన ఆ చిన్నారి హత్యకు సంబంధించి అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేస్తూ నానా రాద్ధాంతం చేశారు వైసీపీ నేతలు. ఆ ఘటనని కూటమి సర్కార్ సీరియస్ గా తీసుకుని చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్ సైతం పుంగనూరు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని ప్రకటించారు. అయితే జగన్ టూర్ క్యాన్సిల్ అయింది. ఆ విషయాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా ప్రకటించారు. అసలు వైసీపీ అధ్యక్షుడు పుంగనూరు ట్రిప్ ఎందుకు క్యాన్సిల్ అయింది? చిత్తూరు జిల్లా పుంగనూరులో మైనర్ బాలిక సెప్టెంబర్ 29న అదృశ్యమైంది. 3 రోజుల పాటు 11 టీంలు, డాగ్ స్క్వాడ్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి గాలింపు చర్యలు చేపట్టారు. అనంతపురం రేంజ్ డీఐజీతో పాటు చిత్తూరు ఎస్పీ స్వయంగా అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఫలితం లభించలేదు. అక్టోబర్ 2న పుంగనూరులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో బాలిక మృతదేహం బయటపడింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టంలో ఆ చిన్నారిపై అత్యాచారం జరగలేదని వెల్లడైంది. ప్రభుత్వం ఆ ఘటనపై సీరియస్గా స్పందించింది. ఆ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సంచలన విషయాలు వెల్లడించారు. నగదు లావాదేవీలే బాలిక హత్యకు కారణమంటూ పోలీసులు తేల్చారు. బాలిక తండ్రి నడుపుతున్న ఫైనాన్స్ వ్యాపారంలో నెలకొన్న లావాదేవీల వివాదమే బాలికను హత్య చేయడానికి దారితీశాయని ఎస్పీ వెల్లడించారు. అత్యాచారం జరగలేదని పోస్టుమార్టంలో వెల్లడైనట్లు ప్రకటించారు. హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, రాంప్రసాద్ రెడ్డి పుంగనూరు వెళ్లి పరామర్శించారు. సీఎం చంద్రబాబు స్వయంగా చిన్నారి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయనకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అంత సీరియస్గా స్పందిస్తున్న వైసీపీ ఆ ఘటనపై రాజకీయం చేయాలని చూడడం విమర్శల పాలైంది. విచారణ జరుగుతున్న టైంలోనే సీన్లోకి వైసీపీ సీనియర్ నాయకుడు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంటర్ అయ్యారు. మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించి తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 9వ తేదీన వస్తున్నారని ప్రకటించారు. దాంతోపాటు తీవ్ర స్థాయిలో పెద్దిరెడ్డి చంద్రబాబు పైన, స్థానిక పోలీసు అధికారులపైన విమర్శలు గుప్పించారు. 2వ తరగతి సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది. ఇంటి ముందు ఆడుకుంటా అంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తేలే విధంగా చేయడం జరిగింది. మరి వాళ్ళ తండ్రి అజమతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేమున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటూ ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకు ఉండారనేది ప్రశ్నార్థకం. మరి ఏమీ జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా ఇక ఆ వెంటనే మాజీ మంత్రి రోజా సైతం సీన్లోకి వచ్చేశారు. బాలిక మృతి ఘటనపై తెగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లే బాలిక చనిపోయిందని, ఆడపిల్లలను స్కూల్కి పంపాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని తనదైన హావభావాలు ప్రదర్శించారు. సీఎం సొంత జిల్లాలోని ఇంత జరుగుతుంటే సీఎంకి పట్టదా అని రోజా తెగ ఫైర్ అయ్యారు.
ఆ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ శవరాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పుంగనూరులో మైనర్ బాలిక మృతిపై వైసీపీ అధ్యక్షులు జగన్తో పాటు ఆ పార్టీ నాయకులు చేస్తున్న రాద్ధాంతమే దానికి కారణంగా చెబుతున్నారు. ఓవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగానే వైసీపీ అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పుంగనూరు పర్యటనకు వస్తే ఆయనతో పాటు రోజా కూడా పాల్గొంటారని అందరూ భావించారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి పెద్దిరెడ్డే అంగీకరించారు. ఎట్లాగూ అరెస్టులు జరిగాయి కాబట్టి ఇంకా జగన్ పుంగనూరు రావాల్సిన అవసరం లేదని తేల్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరుకి రావాల్సింది. మరి ఎంత లోపల నిన్న 3 మంత్రులు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకొని వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దోషులను పట్టుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం, మరి ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు. మంత్రులందరూ కూడా స్పందించి పుంగనూరుకు వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు. అందుచేత 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినా అప్పటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవు. నేరాల్లో వైసీపీ నేతల ప్రమేయం ఉందని ఆధారాలు బయటకు వచ్చినా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ విమర్శలు చేసి నిందితులను కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం పుంగనూరులో మైనర్ బాలిక విషయంలో వైసీపీ పొలిటికల్ గేమ్ ఆడుతుందన్న విమర్శలు వస్తున్నాయి. అది దృష్టిలో పెట్టుకునే జగన్ పుంగనూరు పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.